భాగంగా ఈ సోషల్ మీడియాలో కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్స్తో కొంతమంది యూజ్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ ఫ్రెండ్షిప్ మీటింగ్ లాగా వాళ్ళని పిలుచుకొని వాళ్ళని పిలిచి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ పిలిచిన తర్వాత వాళ్ళని కొట్టడం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం, డబ్బులు లేని పక్షంలో ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకోవడం అనేది ఇది గ్యాంగ్ మోడస్ ఆపరేటివ్. ఇప్పటి వరకు మనకు తక్కువ టైంలో మనకి ఇప్పటివరకు తెలిసి వాళ్ళు వీళ్ళు 40 నుంచి 50 ఇటువంటి ఇన్సిడెంట్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇంకా మనకి ఇప్పటి వరకు కేవలము 9 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మిగతా వాళ్ళు కూడా ఈ మీడియా సమావేశం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా సరే వాళ్ళు ఈ గ్యాంగ్ బారిన పడి బాధితులు అయి ఉంటే మాత్రం పోలీసులు అప్రోచ్ అవ్వండి. వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్ లొకేషన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాం. కొన్ని సిరిసిల్లాలో ఉన్నాయి, కొన్ని నిజామాబాద్లో ఉన్నాయి, కొన్ని ఆదిలాబాద్లో ఉన్నాయి, కొన్ని మేడ్చల్ హైదరాబాద్లో ఉన్నాయి. సో ఈ గ్యాంగ్ మాత్రము ఈ గ్యాంగ్లో మొత్తము మనకు దొరికిన వాళ్ళు మొత్తం 5గురు, అందులో ఒక జువెనైల్ ఉన్నారు. అందులో ముగ్గురు కామారెడ్డి జిల్లావాసులు, ఒకరు సిరిసిల్ల జిల్లావాసి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ కొన్ని అప్లికేషన్స్ ప్లే స్టోర్లో మనకు అవైలబుల్ ఉంటాయి. అందులో అవి డౌన్లోడ్ చేసుకొని కొంతమందిని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళని కలిసి కాఫీ కలుద్దాం, టీ కలుద్దాం అని చెప్పి వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని తిట్టడము, వాళ్ళ పోయిన వీక్ పర్సన్ అయి ఉంటే వాళ్ళని బెదిరించడము, ఇటువంటివి చేయడము. ఇందులో ఈ గ్యాంగ్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఆర్మీ జాబ్ వదిలేసి వచ్చిన పర్సన్ ఉన్నారు కాబట్టి అతను కూడా కొంచెం కళ్ళతో కొట్టడము, కొంచెం బలంగా ఉన్నాడు. ఇటువంటి బెదిరింపు చర్యలు లాంటివి మనకు రిపోర్ట్ అయింది. సో ఈ గ్యాంగ్ని కూడా ఫస్ట్ మనకు ఇది చాలా వరకు రిపోర్ట్ కాలేదు. సో ఒకవేళ పబ్లిక్ కూడా దీనికి బారిన పడి వాళ్ళు కూడా 10 లాస్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కామారెడ్డి పోలీస్ని అప్రోచ్ కావాల్సిందిగా, లేదంటే వాళ్ళు వేరే జిల్లా వాసులు అయితే ఆ కన్సర్న్ జిల్లా వాళ్ళకు కూడా అప్రోచ్ అయ్యే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ గ్యాంగ్లో కొంతమంది సభ్యుల మీద ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి, మర్డర్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ పైన. సో ఆ మర్డర్ కేసెస్ ఆదిలాబాద్, పేరేడుకొండ ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. మొత్తం వాళ్ళ ప్రీవియస్ అఫెన్సెస్ 11 కేసెస్ వాళ్ళ మీద ఆల్రెడీ ఉన్నాయి. అండ్ వాళ్ళు చాలా తెలివిగా, చాలా ఈజీగా డబ్బులు సంపాదించడానికి సుమారుగా ఇప్పటి వరకు వాళ్ళు 7 నుంచి 8 లక్షల దాకా ఈ పబ్లిక్ నుంచి కేవలం 96,000 మాత్రమే రికవరీ అయింది. బట్ మిగతా కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకుంటాం. అండ్ ఈ పబ్లిక్ ప్రెస్ మీట్ ద్వారా కూడా వాళ్ళకి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పడం అయితే సుమారు 40 నుంచి 50 కేసెస్ చెప్తా ఉన్నారు. వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ డీటెయిల్స్ వెరిఫై చేస్తాం. ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో కూడా చాలా కీలకమైన పాత్ర మన కామారెడ్డి పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు కష్టపడ్డారు. ఆయన ఏఎస్పీ గారు గత 1 వీక్ నుంచి కూడా స్పెషల్ నిఘా పెట్టి 2 క్రైమ్స్ మీద కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసిన కూడా వీళ్ళందరూ కూడా క్యాచ్ చేయడం జరిగింది. సో మొదటి వ్యక్తిని క్యాచ్ చేసిన తర్వాత లీవ్ తోటి ఇంకో వ్యక్తిని క్యాచ్ చేయడం, ఇట్ వాజ్ ఏ వెరీ హెక్టిక్ టాస్క్. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ గారు అండ్ ఆల్సో సిసిఎస్ టీమ్ అండ్ అదర్ టైంలో మన వాళ్ళు దీన్ని పట్టుకోవడం జరిగింది. ఒకవేళ ట్రైనింగ్ ఉంటే మాత్రం మనకు బహుశా అంత ఎర్లీగా దొరికేవాళ్ళు కాదు. సో అంత ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అంత చాకచక్యంగా పట్టుకున్నందుకు ఎంటైర్ టీమ్కి నా తరఫున అభినందనలు. గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు, ట్రాన్స్జెండర్ గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు, దాంట్లో లెస్బియన్ గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు, డిఫరెంట్ గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు, యూత్ గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు. సో ఆ అప్లికేషన్స్ గురించి కూడా మనం ఇంకా ఆరా తీస్తున్నాము. ఇప్పటి వరకు మనకు 2 అప్లికేషన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళు వాడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేసినాము, వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా చూస్తాము. వాళ్ళు కూడా ప్లే స్టోర్లో అవి డిసీజ్ అవుతున్నాయి కాబట్టి వాటిని చట్టపరంగా ఏం చేయాలో వాటిని కూడా మేము ఫోటోస్ మన దగ్గర ఉన్నాయి, అది ఫోటోస్ మార్కింగ్ చేసి పెడతామని చెప్పి బెదిరించినట్టు మనకు చెప్తా ఉన్నాం. మొత్తం 9 కేసెస్ వినిపిస్తుంది. ఇది కూడా హనీ ట్రాప్ లాగా కూడా ఇది ఎదురు ఉంది. యాక్చువల్ వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు మనకు 41 దాకా చెప్పారు, 41 నుంచి 45 ఇన్సిడెంట్స్ చెప్పారు వాళ్ళు. అంటే కొన్ని ప్లేసులు వాళ్ళు కూడా తెలియదు. మేడ్చల్ డిస్ట్రిక్ట్ చెప్పారు, మేడ్చల్ డిస్ట్రిక్ట్ కూడా చెప్పలేకపోతుంది వాళ్ళు. సో గత 4 ఏళ్ళ నుంచి వాళ్ళు విచారణ తిరుగుతూ ఉన్నారు. మరి అది ఎంతవరకు ఉందో అనేది ఇంకా తెలుసుకోవాల్సింది.